హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో కంటిన్యూయేషన్ వీడియోస్లో భాగంగా పార్ట్ 9లో సెక్షన్ 84 నుంచి 91 అంటే 8 సెక్షన్స్ గురించి మనం ఇందులో నేర్చుకోబోతున్నాం. ఈ వీడియో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో క్వశ్చన్ లేకుండా ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ కానీ అలాగే ఏ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ కానీ ఉండదు. కాబట్టి జనరల్ స్టడీస్లో భాగంగా ఎక్కడైతే జనరల్ స్టడీస్లో ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేటువంటిది ఉంటే కనుక బిట్స్ అనేటువంటి సెక్షన్స్ నుంచి వస్తాయి. కాబట్టి ఈ వీడియోస్ మన పాస్ట్ వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాం. అలాగే ఫ్యూచర్ వీడియోస్ కూడా లింక్స్ మన డిస్క్రిప్షన్లో ఉంటాయి. వాటన్నిటిని నోట్స్ని మీరు పేపర్ మీద బుక్లో రాసుకోండి. ఎగ్జామినేషన్ ముందు వాటిని రివైజ్ చేసుకోండి. మంచిగా మీరు స్కోర్ చేయగలుగుతారు. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ and share to your friends. Okay, now let's enter into our topic. ఈ సెక్షన్ 9 అనేటువంటిది ఏం చెప్తుందంటే జల వనరుల నిర్వహణ అభివృద్ధి అనేటువంటి చెప్తుంది అనమాట. మనకి వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి రెండు రాష్ట్రాలకి కూడా, కృష్ణా గోదావరి మిగతా నదులు. ఆ వాటర్ మేనేజ్మెంట్ రెండు రాష్ట్రాల మధ్య గొడవలు లేకుండా ఇద్దరు షేరింగ్ చేసుకోవాలి, ఇద్దరు డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి అని చెప్పేదే ఈ పార్ట్ 9 అండ్ సెక్షన్ 84 to 91 అంటే దాదాపుగా 8 సెక్షన్స్. ఓకే, లెట్స్ సీ. సెక్షన్ 84 ఏం చెప్తుందండి? గోదావరి కృష్ణా నదీ జలాల వనరులు వాటి నిర్వహణ మండళ్లకు అపెక్స్ కౌన్సిల్ అంటే శిఖరాగ్ర మండలి ఏర్పాటు చేయాలి అని చెప్తుంది. 84లో 1వ సెక్షన్ ఏం చెప్తుందంటే గోదావరి కృష్ణా జలాల వనరులు వాటి నిర్వహణ మండల పనితీరు పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక అపెక్స్ కౌన్సిల్ కమిటీని ఏర్పాటు చేయాలి అని చెప్తుంది. 84లో 2 ఏం చెప్తుందంటే ఈ అపెక్స్ కౌన్సిల్కి ఎవరెవరు సభ్యులుగా ఉండాలంట? ఒకడు చైర్మన్గా కేంద్ర జలవనరుల మంత్రి ఉండాలి, ఒక సభ్యుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఇంకొక సభ్యుడు తెలంగాణ ముఖ్యమంత్రి, ముగ్గురే. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ 84లో 3వ సెక్షన్ ఏం చెప్తుందంటే అపెక్స్ కౌన్సిల్ యొక్క విధులు చెప్తుంది. ఏం చేస్తుంది ఇది అంటే, 1 కృష్ణా గోదావరి నదుల మండళ్ల యొక్క నిర్వహణ బాధ్యతలను చేపట్టాలి. అవసరమైనటువంటి సందర్భాల్లో కృష్ణా గోదావరి నదులపై కొత్త ప్రాజెక్టు నిర్మాణం కోసం నదీ నిర్వహణ మండళ్లు కేంద్ర జల సంఘం ఏర్పాటు చేసినటువంటి ప్రతిపాదనలు ప్రణాళికలు రూపొందించాలి, ఆమోదించాలన్నమాట. అలాగే కొత్తగా ఏర్పడే రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీపై ఏదైనా వివాదం వచ్చిందనుకోండి, వాటిని సంప్రదింపుల ద్వారా ఒప్పందాల ద్వారా వాటిని పరిష్కరించుకోవాలి, కానీ కొట్టుకోకూడదు అనేటువంటి చెప్పేది ఈ పాయింట్. అలాగే కృష్ణా నదీ జలాల వివాదాలపై పరిష్కారానికి ట్రిబ్యునల్ పరిధిలో లేని వివాదాలు ఏమైనా ఉన్నాయనుకోండి, అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం 1956 ప్రకారం ఏర్పాటు చేయబడే ట్రిబ్యునల్కు రిఫర్ చేయాలన్నమాట. ఏమైనా వివాదాలు ఉంటే ఈ జల వివాద చట్టం అనేటువంటిది 1956లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసింది. దాని ప్రకారం ఒక ట్రిబ్యునల్కి మనం మెన్షన్ చేసి, అయ్యా మా రాష్ట్రంలో ఇట్లా ఇబ్బందులు ఉన్నాయని మనం వాడికి తెలియపరిస్తే అప్పుడు 2 రాష్ట్రాలను పిలిచి, లేదా ఎన్ని రాష్ట్రాలు ఉంటే అన్ని రాష్ట్రాలు పిలిచి ఆ ట్రిబ్యునల్ వాటి యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సెక్షన్ 85. ఈ సెక్షన్ 85 అనేటువంటిది జల వనరుల యొక్క నిర్వహణ మండలి ఏర్పాట్ల విధులు చెప్తుంది. ఈ 85లో 1 ఏం చెప్తుంది? రాష్ట్రం ఏర్పాటైన 60 రోజుల్లోగా ప్రస్తుత భవిష్యత్తులో వచ్చే ప్రాజెక్టుల పరిపాలన, క్రమబద్ధీకరణ, నిర్వహణ, పనితీరు పర్యవేక్షణ కేంద్ర ప్రభుత్వం విడిగా గోదావరి జల నిర్వహణ మండలి, కృష్ణా జల నిర్వహణ మండలిని ఏర్పాటు చేయాలి. అర్థమైందా? అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్త రాష్ట్రం ఏర్పడిన 60 రోజుల్లో కృష్ణా ట్రిబ్యునల్ అండ్ గోదావరి ట్రిబ్యునల్ అనేటువంటి 2 మండళ్ళని ఏర్పాటు చేసి అక్కడ ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటిని అక్కడ సాల్వ్ చేయాలని చెప్తుంది. 85(2)లో ఏం చెప్తున్నారు? 85(2)లో ఏం చెప్తున్నారు? గోదావరి జల నిర్వహణ మండలి ప్రధాన కార్యాలయం తెలంగాణలో ఉండాలి, అలాగే కృష్ణా జల నిర్వహణ మండలి ప్రధాన కార్యాలయం ఆంధ్రప్రదేశ్లో ఉండాలి అని చెప్తుంది. ఇంపార్టెంట్. 85(3) ఏం చెప్తుందంటే ఈ 2 బోర్డులు కేంద్ర ప్రభుత్వ పరిపాలనా నియంత్రణలో స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలుగా పనిచేస్తాయి అని చెప్తుంది. 85(4) ఏం చెప్తుంది? జల నిర్వహణ మండలి బోర్డు చైర్మన్ మరియు సభ్యులు ఎవరుంటారు అని చెప్తుంది. ఈ చైర్మన్ ఎవరంటే భారత ప్రభుత్వ కార్యదర్శి లేదా అదనపు కార్యదర్శి హోదాలో గల వ్యక్తి. ఇది కేంద్రం వాళ్ళు ఈయన రిక్రూట్ చేస్తారు. ఇంకెవరు ఉంటారంటే ఇరు రాష్ట్రాలు ప్రతిపాదించే 2 సభ్యులు. అందులో ఒకరు చీఫ్ ఇంజనీర్ హోదాకు తక్కువ కాని వారు, ఇంకొకరు సాంకేతిక నిపుణులు ఉంటారనమాట. ఇంకొకళ్ళేమో పరిపాలన రంగ నిపుణులు ఉంటారు, 3. అలాగే ఇంకొకరు ఎవరు? కేంద్రం నియమించే ఇంకొక సభ్యుడు ఉంటాడు, నిపుణుడు. ఈ 3 అందులో ఉంటారు. 85(5)లో ఏం చెప్తున్నారంటే బోర్డు యొక్క పూర్తి స్థాయి సభ్య కార్యదర్శి కేంద్ర జలవనరుల సంఘం చీఫ్ ఇంజనీర్ హోదాకు తక్కువ కాని వ్యక్తి ఉండాలి. దీన్ని కూడా కేంద్రమే రిక్రూట్ చేస్తుంది. 85(6)లో ఏం చెప్తున్నారంటే కేంద్ర జల సంఘంలో అవసరమైన చీఫ్ ఇంజనీర్ స్థాయి పోస్టులను
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నమాట. 85 ఏం చెప్తుంది, రిజర్వాయర్ల రోజువారీ నిర్వహణ కోసం బోర్డులు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సహాయం చేసుకుంటాయి. ఆ విధి విధానాలను కేంద్రం నిర్దేశిస్తుందని చెప్తున్నారు. 85 ఏం చెప్తుందంటే బోర్డు యొక్క విధులు చెప్తుంది. కొత్తగా ఏర్పడే రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు నీటి సరఫరా నియంత్రణ చెప్పాలన్నమాట. ఈ 85(8)లో ఏలో ఒకటి ఏం చెప్తుందంటే అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం 1956 ప్రకారం ఏర్పడే ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఏదేని రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంతో జరిగిన ఒప్పందాల ఏర్పాట్లకు అనుగుణంగా ఉండాలి అని చెప్తుంది. అలాగే బి ఏం చెప్తుంది, ఆయా సంస్థలకు విద్యుత్ సరఫరాని నియంత్రించడం చెప్తుంది. సి ఏం చెప్తుంది, కొత్తగా ఏర్పడే రాష్ట్రాల నదులు వాటి ఉపనదులపై ప్రస్తుత నిర్మాణంలో ఉన్న కొత్తగా చేపట్టే నీటి వనరుల అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి నిర్మాణాలని మదింపు చేయాలి, డిస్కస్ చేయాలి అని చెప్తుంది. డి ఏం చెప్తుందంటే కృష్ణా గోదావరి నదులపై ఇప్పటికే నిర్మించిన నియమిత తేదీ నాటికి చేపట్టిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులకు నష్టం కలగదని, జల వివాద ట్రిబ్యునల్ కేటాయింపులకు భంగం ఉండదని నిర్ధారించుకున్నాక నూతన ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలను సాంకేతికంగా ఆమోదం తెలపాలి అని చెప్తుంది. ఈ అనేటువంటి పాయింట్ ఏం చెప్తుందంటే 11వ షెడ్యూల్లో పేర్కొన్న అంశాల ప్రాతిపదికన కేంద్రం అప్పగించే ఇతర కర్తవ్యాలు అన్నీ ఇందులో ఉంటాయని చెప్తుంది. సెక్షన్ 86 ఏం చెప్తుందంటే బోర్డు సిబ్బంది గురించి చెప్తుంది. ఈ ఏంటి బోర్డు సిబ్బంది అంటే ఈ ట్రిబ్యునల్స్ ఉన్నాయి కదా, కృష్ణా ట్రిబ్యునల్, గోదావరి ట్రిబ్యునల్, ఇందులో మనకి బోర్డు మెంబర్స్ ఉన్నారుగా, మనతో చెప్పుకున్నాం. ఆ బోర్డు మెంబర్స్ యొక్క జీతభత్యాల నిష్పత్తిని కేంద్రం నిర్ణయించిన మేర 2 రాష్ట్రాలు భరించాలన్నమాట. సెక్షన్ 87 ఏం చెప్తుంది, మండలి పరిధి. ఈ మండలి పరిధి అంటే ఏంటంటే గోదావరి కృష్ణా బోర్డు పరిధి ఆ 2 నదులకు విస్తరించుంటుంది. ఇందులో ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, దాని నివృత్తికి కేంద్రానికి పంపిస్తారు. సెక్షన్ 88 ఏం చెప్తుందంటే మండలి అధికారం. ఇందులో ఏంటంటే సమావేశ సమయం, స్థలము, నిర్వహణ పద్ధతిని నిర్ణయించుకోవాలి. బోర్డు చైర్మన్ లేదా అధికారి అధికారాలను దాఖలు పరచాలి. అలాగే అధికారులు సిబ్బంది నియామకాలు, విధి విధానాలు నిర్ణయించాలి. అవసరమైన ఇతర నియమ నిబంధనలు కూడా రూపొందించుకోవాలి. ఇవన్నీ కూడా సెక్షన్ 88 చెప్తుంది. సెక్షన్ 89 ఏం చెప్తుందంటే నీటి వనరుల కేటాయింపు. కృష్ణా జల వివాద ట్రిబ్యునల్ గడువు కింది విధి విధానాలతో పొడిగించబడుతుందన్నమాట. ఇప్పటి వరకు ఏ ట్రిబ్యునల్ కూడా కేటాయింపులు చేయని ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయాలి. నీటి ప్రవాహం తగ్గిన సందర్భంలో ఆయా ప్రాజెక్టులకు వారీగా నీటి విడుదలకు విధి విధానాలను నిర్ణయించాలి. సెక్షన్ 90. ఈ సెక్షన్ 90 అనేటువంటిది జాతీయ ప్రాజెక్టుగా పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుని అనౌన్స్ చేయాలి. 91లో పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలి. 92లో పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు అభివృద్ధి నియంత్రణను కేంద్రం తీసుకుంటుంది. 93 ప్రకారం పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుకు కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రం ఆమోదాన్ని తెలియచేసినట్లే భావించాలి. అని వాళ్ళు అడ్డు పెట్టారు అనుకోకూడదు, వాళ్ళు ఆల్రెడీ అగ్రీ చేశారని అర్థం. 94 ప్రకారం ఏంటంటే పోలవరం నీటిపారుదల ప్రాజెక్టును పూర్తి చేయడానికి కావాల్సిన అన్ని రకాల పర్యావరణ, అటవీ, పునరావాస, పునర్నిర్మాణ నిబంధనలకు సంబంధించిన అన్ని రకాల అనుమతులను పొంది కేంద్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి. ఎవరు చేయాలండి? పోలవరం ప్రాజెక్టు కంప్లీషను కేంద్ర ప్రభుత్వమే చేయాలి. సెక్షన్ 91 ఏం చెప్తుందంటే తుంగభద్ర బోర్డుని ఏర్పాటు చేయాలి అని 91 చెప్తుంది. ఈ బోర్డులో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉంటాయన్నమాట. తుంగభద్ర బోర్డు. ఈ బోర్డు పర్యవేక్షించే పథకాలు ఏంటంటే హై లెవెల్ కెనాల్, లో లెవెల్ కెనాల్, రాజోలి బండ మళ్లింపు పథకాలు, ఈ 3 కూడా ఇందులో ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసారు కదా, ఈ పాయింట్స్, ఈ సెక్షన్స్ చూసారు ఎంత వాల్యుబుల్. ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. చాలా కాంప్లికేటెడ్ అంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. కాంప్లికేటెడ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ పబ్లిక్ కాంపిటెన్స్ అనమాట. ఈ వాటర్ రీసోర్సెస్ సంబంధించినటువంటి బిట్ లేకుండా సాధారణంగా ఉండదు. కాబట్టి ఈ సెక్షన్స్ని జాగ్రత్తగా మీరు నోట్ చేసుకొని ఉపయోగించుకోండి. పాస్ట్ వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఫ్యూచర్ వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఓకే, ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ వెరీ యూస్ఫుల్ టు యూ. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ లైక్ అవర్ వీడియో. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో భాగంగా పార్ట్ 10కి సంబంధించి సెక్షన్స్ 92 నుంచి 94 3 సెక్షన్స్ నేర్చుకుందాం. ఈ సెక్షన్స్కి ముందున్నటువంటి అన్ని సెక్షన్స్కి సంబంధించిన వీడియోలన్నీ మన డిస్క్రిప్షన్లో పెడతాం. వాటిని మీరు చూసుకుని మీరు వీడియో వైజ్గా పాయింట్స్ అన్నీ రాసుకుంటే ఈ యాక్ట్ లేకుండా ఏ జనరల్ స్టడీస్ పేపరు కూడా ఉండే అవకాశం లేదు. సిలబస్లో ఒకవేళ ఉన్నట్లయితే తప్పకుండా ఈ బిట్స్
వస్తాయి. కాబట్టి వీటి నుంచి మీ నోట్స్ ప్రిపేర్ చేసుకొని చక్కగా వాటిని ఎగ్జామ్ ముందు వాటిని ప్రిపేర్ అయితే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇలాంటి వీడియోసే కాకుండా మరిన్ని వీడియోస్ మన ఛానల్ నుంచి రోజు వస్తూనే ఉంటాయి. వాటి యొక్క అలర్ట్స్ మీకు కావాలి, ఆ ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నౌ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ నౌ అండ్ లైక్ అవర్ వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ దిస్ టాపిక్. ఇప్పుడు ఈ వీడియోలో ఈ టాపిక్ మనం చూసినట్లయితే సెక్షన్ 92 అనేటువంటి చూద్దాం. ఈ సెక్షన్ 92 ఏం చెప్తుందంటే కేంద్ర ప్రభుత్వం జారీ చేసే మూల సూత్రాలు, మార్గదర్శకాలు మొదలగు వాటి గురించి కొత్తగా ఏర్పడే రాష్ట్రాలు ఫాలో అవ్వాలి. అర్థమవుతుంది కదా మనకి. అంటే కొత్తగా ఏర్పడ్డాను మరి కేంద్ర ప్రభుత్వ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవ్వాలంటే కుదరదు. సెక్షన్ 93 ఏం చెప్తుందంటే కొత్తగా ఏర్పడే రాష్ట్రాల ప్రగతి, అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవడం గురించి మెన్షన్ చేసింది. 94 ఏం చెప్తుందంటే పన్ను ప్రోత్సాహకాలు ఇస్తారనమాట. కొత్తగా ఏర్పడే రాష్ట్రాలకి 94 ప్రకారం పన్ను ప్రోత్సాహకాలతో సహా ఆర్థిక చర్యలు ఉండాలి అని చెప్తుంది. 94(1) ఏం చెప్తుందంటే 2 రాష్ట్రాల్లోనూ పారిశ్రామికీకరణ, ఇండస్ట్రియలైజేషన్కి ఆర్థిక వృద్ధి ప్రోత్సహించడానికి ఏర్పడే రాష్ట్రాలకు పన్ను ప్రోత్సాహకాలతో పాటు తగు విధమైనటువంటి ఆర్థిక చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలన్నమాట. మరి కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల్లో మరి డెవలప్ అవ్వాలంటే ఇండస్ట్రీస్ రావాలంటే మరి ఎవరు వస్తారు? సడన్గా రారు కదా. అలాంటప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ తన యొక్క స్టాండ్ తీసుకుని ఎంకరేజ్ చేయాలి. 94(2) ఏం చెప్తుంది? 94(2) ఏంటంటే భౌతిక, సాంఘిక పరమైనటువంటి మౌలిక వనరులు విస్తరణతో సహా ఏర్పడే రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికై చేపట్టే కార్యక్రమాలకు కేంద్రం సహాయం చేయాలి. 94(3) ఏం చెప్తుంది? రాజ్ భవన్, హైకోర్టు, తర్వాత ప్రభుత్వ సచివాలయం, శాసనసభ, శాసన మండలి ఇలా అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలతో సహా కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధానిలో అవసరమైన మౌలిక సౌకర్యాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఆర్థిక సహాయం ప్యాకేజ్ ఇవ్వాలి అని చెప్తుంది. 94(4) ఏం చెప్తుందంటే కొత్తగా ఏర్పడే ఆంధ్ర రాష్ట్రానికి అవసరమైన భావిస్తే శిథిలమైన అటవీ ప్రాంతాన్ని డీనోటిఫై చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం కొత్త రాజధాని ఏర్పాటు చేయడానికి వీలు కల్పించాలండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియోని కూడా పాజ్ చేసుకుని పాయింట్స్ రాసుకోండి. ఓకే, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి. ముందు వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, తర్వాత రాబోయే సెక్షన్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. అన్ని వీడియోస్ని ఫాలో అవ్వండి, మార్క్స్ గెయిన్ చేయండి.